రావణ్ ఈ బుక్ని రాసిన వారు అమిష్ త్రిపాఠి గారు. క్రీస్తు పూర్వం 3400 సంవత్సరం సాల్సేటి ద్వీపం దగ్గర, అంటే ఇండియాకి పడమటి తీరంలో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి బాధతో అరుస్తూ ఉన్నాడు. తనకు తెలుసు తను ఇంకెంతసేపో బ్రతకడు అని. కానీ తను చనిపోయేలోపు తనకు తెలిసిన ఒక రహస్యాన్ని బయటకు చెప్పకూడదు. ఆ సీక్రెట్ని తను కాపాడాలి. కొంచెంసేపు ఓపిక పడితే చాలు, తను అనుకున్న వాళ్ళని రక్షించవచ్చు. కానీ తనకి శక్తి తగ్గిపోతుంది. తనకి శక్తినివ్వమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మనసులో మంత్రాన్ని జపిస్తున్నాడు. జై శ్రీరుద్ర, జై పరశురామ్ అని. దేవుళ్ళారా, నాకు శక్తినివ్వండి అని వాళ్ళని వేడుకుంటున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి అతనిపై అటాక్ చేయబోయాడు. వెంటనే ఒక స్త్రీ ఆ అటాక్ చేయబోయే వ్యక్తిని ఆపింది. ఇప్పుడు వద్దు అని చాలా సీరియస్గా అతనితో చెప్తూ ఉంది. ప్రాణంతో పోరాడుతున్న వ్యక్తి మలయపుత్రుడు. అతను ఎవరూ కాదు, సీతారాములు ఎక్కడ ఉన్నారో అతనికి బాగా తెలుసు. వాళ్ళ జాడ చెప్పమని కరుడు, సమీచి ఇద్దరూ కలిసి అతన్ని చిత్రహింసలు పెడుతున్నారు. కరుడు రావణుడికి సంబంధించిన వ్యక్తి. కరుడు తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన సమీచిని ప్రేమిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మలయపుత్రుడి దగ్గర నుంచి రహస్యాన్ని రాబట్టే పనిలో ఉన్నారు. ఒకప్పుడు సమీచి చాలా చిన్న రాజ్యమైన మిథిలాకు ప్రధానమంత్రిగా ఉండేది. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ పదవిని తను విడిచిపెట్టింది. సమీచికి ఆ జాబ్ ఇచ్చింది ఎవరో కాదు, మిథిలా ప్రిన్సెస్, అంటే రాకుమారి అయిన సీత. కానీ ఇప్పుడు సీత ఎక్కడ ఉందో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది సమీచి. అయితే ఇప్పుడు సమీచి, కరుడు ఇద్దరూ కలిసి మలయపుత్రుణ్ణి బంధించి సీతారామలక్ష్మణుల జాడను తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఎంత అడిగినా మలయపుత్రుడు మాత్రం వాళ్ళు ఎక్కడున్నారు అన్నది చెప్పకపోవడంతో ఇంకా అతన్ని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. మెల్లగా అతనికి అర్థమవుతుంది వీళ్ళు తనని చంపేస్తారని. తను చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు. కానీ సీతారాముల జాడ ఎక్కడ ఉన్నది అన్నది వాళ్ళకి చెప్పకూడదని చాలా గట్టిగా అనుకున్నాడు. కరుడు, సమీచి ఇద్దరూ కలిసి అతని దగ్గర ఎలాగైనా సీతారాములు ఎక్కడ ఉన్నారో తెలుసుకుందామని ట్రై చేస్తున్నారు. ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే రావణుడి దగ్గర మంచి పేరు సంపాదించవచ్చని వాళ్ళ ప్లాన్. వాళ్ళెక్కడ ఉన్నది తెలుసుకుని రావణుడికి చెప్తే కనుక అతను మెచ్చుకుంటారని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. మరోవైపు రావణుడు, తన తమ్ముడైన కుంభకర్ణుడు ఇద్దరూ కలిసి పుష్పక విమానంలో వస్తున్నారు. ఇద్దరు విమానంలో నుంచి బయట ఉన్న నేచర్ని చూస్తూ సైలెంట్గా ఉన్నారు. రావణుడు మాత్రం దేనికో కంగారు పడుతున్నాడు. కుంభకర్ణుడు అతని వైపు చూశాడు. రావణుడు తన